అయితే మనము కన్యాదాన సమయంలో మనం చెబుతూ ఉంటాం, ఎవరికైతే కన్యాదానం చేస్తూ ఉన్నామో అమ్మాయికి, ఆ అమ్మాయికి కన్యాదానం చేయడం వల్ల దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం మాతృ పితృవంశానాం నరకాది విస్తీర్ణేన శాశ్వత బ్రహ్మలోక స్థిర నివాస యోగ్యత ఫలసిత్యర్థం. అనగా మనము మరియు మన తల్లి తరఫున ఎవరైతే 7 వంశస్థులు ఉంటారో వాళ్ళు 7 తరాలు, ఇటు తండ్రి తరఫున ఉన్న 7 తరాల వారు కూడా ఈ యొక్క ఫలితాన్ని పెంపొందించాలి, ఆ పుణ్యాన్ని తీసుకోవాలి. ఏ రకంగా అంటే కన్యాదానం చేయడం వల్ల ఈ యొక్క స్త్రీని కన్యాదానం చేస్తున్న కనుక బ్రహ్మలోకంలో ఒక సీట్ రిజర్వ్డ్ గా ఉంటుంది ఆ యొక్క దంపతులకి. అంటే దీంట్లో మరణం అనే కాదు, అంటే బ్రహ్మలోకం అంటే ఏంటి, సకల ముక్తిదాయకమైన లోకం, పుణ్యదాయకమైన లోకం. అలాంటి లోకంలో మనకు ఒక సీట్ ఉంటుంది. అది ఎట్లా అంటే ఈ యొక్క అమ్మాయి వివాహం చేసుకొని తను వంశాన్ని ఉద్ధరింపజేస్తుందన్నమాట. ఆ ఇంటికెళ్ళి అక్కడ ఆ ఇల్లు వంశం ఉద్ధరింపబడుతుంది కనుక అక్కడ వాళ్ళు చేసుకునే పూజలు కూడా వీళ్ళకి లభించి తద్వారా వీళ్ళు ఉత్తమ లోకానికి వెళ్తున్నారు. అందుకే కొడుకులు మైనస్ కూతుర్లు ప్లస్. అయితే కూతుర్లున్నా చాలా అంటారు, మరి కూతుర్లే ఉండాలి. మరి పుత్రుడు ఉంటే పున్నామ నరకానికి పోరు అంటారు కదా. లే పుత్రుడు పున్నామ నరకాన్ని విముక్తినిస్తారు. బాగుంది. అంటే కొడుకు మనకి చేసేవాడు ఏంటంటే ఆ ఉత్తర క్రియలో అంత్యేష్టి కార్యక్రమంలో మనకి కావలసిన పున్నామనక విముక్తి ప్రసాదిస్తుంది. కానీ అంతకంటే కూడా పుణ్యాన్ని ఇచ్చేది కూతురు. ఆ కూతురు కన్యాదానం చేయడం వల్ల మనకు వస్తుంది. ధన్యవాదాలు. శుభమస్తు.